గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువతీ యువకులు అడుగుబాటు పట్టారు. ఈ వారం మన గెస్ట్ గువ్వల మహేష్ అలియాస్ సుభాష్. బర్నూర్ అవుట్ పోస్ట్ మీద అటాక్ ఎలా జరిగింది? దక్షిణ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ మొత్తం చేసిన దాడి. ఎందుకు మన్నూరు ఎందుకు ఎంచుకున్నారు? అవుట్ పోస్ట్ అని అంటే 3 జిల్లాల వాళ్ళు ఒక నెల పాటు ఫారెస్ట్లోనే ఉండి ఎదడు కట్టెలతోటి స్టేషన్ నిర్మాణం చేసి ఒక నెల మొత్తం రిహార్సల్ చేసినాం. ఎక్కడ ఏ టీము దాడి చేయాలి. కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ వీళ్ళు దొరికిరు 11 మంది. వీళ్ళని వేసేద్దామని మాట్లాడుతూ అంచాల దగ్గర కూడా అంబుష్ చేస్తారు. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నది, దేవేందర్ గౌడ్ కోసం అనేది పెట్టింది, హోమ్ మినిస్టర్ కోసం. దాంతో కొట్టిరు. గువ్వల మహేష్ కోసం అప్పుడులో పోలీసులు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి నాన్నగారికి బట్టలు పెట్టడం, అది కూడా వినకపోతే ఇల్లు బ్లాస్ట్ చేయించారు. ఈ 2 సంఘటనలు తెలిసే ఎప్పుడైనా? ఉద్యమంలో లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడంలో భాగంగా దాన్ని ఎట్లా సమర్థిస్తాం? ఆర్టీసీ బస్సులు దగ్ధం చేయడం వెనుక ప్రజల ఆస్తే కదా. ప్రజల ఆస్తిని దగ్ధం చేస్తే మీరు ఎవరికి నష్టం చేస్తున్నట్లేదు. ఆ రోజులు ఉన్న పరిస్థితి ప్రకారంగా ప్రజలకే నష్టం, కానీ నేను చేసే పని కూడా ప్రజల కోసమే కదా అని ఆలోచన. దగ్ధం చేయడం వల్ల ఆ గ్రామాల బస్సులు వచ్చేవి. ప్రజలను ఇబ్బంది పెట్టింది వాస్తవం. కొన్ని గ్రామాలకు బస్సులు బంద్ చేసింది వాస్తవం. గవర్నమెంట్ ఇబ్బందులు అయినాయి. అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ. అవును. మీకు పిలిచి ఏం చెప్పాడండి? సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో అనే తీసుకుపోయి వాళ్ళ కారు ఎక్కించింది. అవునా? అంతే కదా. ఎవరో ఒక ఆఫీసర్ అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలో దింపాలనే ప్రయత్నంగా మాట్లాడి అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకు. నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేను ఎందుకు అనుకుంటా? ఇట్లా మాట్లాడతాను. గువ్వల మహేష్ అలియాస్ సుభాష్ 2000 నుండి 2006 వరకు రాచకోట ధరంలో అంటే సిటీ శివారులో ఏ యాక్షన్ జరిగినా ఫస్ట్ నీ పేరు వినిపించింది. అటు యాచారం పొల్యూషన్ అవ్వచ్చు, తర్వాత అక్కడ ఒక బీజేపీ నాయకు మీద అటాక్ అవ్వచ్చు, లేదు మహబూబ్నగర్లో మన్ననూరు పొల్యూషన్ మీద అటాక్ అవ్వచ్చు, లేదు చౌటప్పల్ దగ్గర రిలయన్స్ బంక్ మీద అటాక్ అవ్వచ్చు, ఒక ఎస్ఐ మీద దాడులు, ఇవన్నిట్లో కూడా పేరు వినిపించింది. కానీ ఎవరికి చిక్కకుండా యాక్షన్ చేయడం, పారిపోవడం అనేది మీ యొక్క స్టైల్. అంటే ఇన్ని యాక్షన్ చేయడానికి పార్టీ యొక్క ఆదేశాల మేరకు చేయడం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కారణాలు ఉంటాం. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి? ఏ లక్ష్యంతో అయితే పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి గువ్వల మహేష్ కుటుంబ నేపథ్యం చెప్పండి. అన్నమాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూల్ గ్రామం. మేము అంటే పేద కుటుంబమే. మేము 3 అన్నదమ్ములం. నేను 2వ ఆయనని. మాకు ఒక అక్క. నేను రాయపూర్లోనే 10th వరకు చదివిన. 10th అయిపోగానే 2000 లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయాను. ఎందుకు అంత ప్రభావం ఏం చేసింది? ప్రభావం అంటే మా ఊరికి వచ్చేసి రాచకొండ దళానికి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం అంతే. మైదాన ప్రాంతమే మా ఊరు అయినా కూతవేట దూరమే రాచకొండ. కాబట్టి ఎప్పటి నుంచో అంటే 80ల ప్రాంతం నుంచి రాచకొండ దళ మూమెంట్ ఇదంతా నడుస్తున్నది. ఆ ప్రభావం మా ఊరి మీద ఉన్నది. అట్లే మాతో పాటు మా ఇంటి పక్కన ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ ఇంకా మా చుట్టాలు తెలిసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి దళం వచ్చిపోతుండే. అట్లా పరిచయం ఉంది. అందులో భాగంగా మా బావ ఆరుట్లైన ఒక అతను ఉండే. మా సొంత రిలేటివ్ బాబాయ్ చిత్తపురం అశోక్ అలియాస్ పాండు మననూరు దాడిలో చనిపోయాడు తను. ఆయన ఆర్ఎస్యు ఉండి 7th నుంచే ఆర్ఎస్యు పరిచయాలు మాకున్నాయి. అట్లా ఇట్లా లింకప్ అయ్యి అట్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్లో మీరు దళంకి వెళ్ళినప్పుడు మీకు బాధ్యులు ఎవరు? ప్రభాకర్ కమాండరు. ప్రభాకర్ అంటే అది మన భవనం శ్రీనివాసరెడ్డి. మీరు వెళ్ళేసరికి దళంలో అంటే తెలంగాణ వైపు రాచకొండ దళం అనేది బాగా యాక్టివ్ ఉండేది. పార్టీల ప్రభావం ఎలాగుండేది? అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? మీరు వెళ్ళి తీసుకున్న మీరు ఎక్కడైతే ఏ దళ ప్రభావం ఉందో ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది? అప్పుడు పరిస్థితులు అంటే ఒక రకంగా అంటే భూస్వామ్య వ్యవస్థ ఉండేదా? కొంత మార్పు అంటే ఇప్పటితో పోల్చుకోలేం. కానీ అప్పుడున్న పరిస్థితులు నక్సలిజానికి కానీ తిరుగుబాటుకు కానీ అనుకూలంగానే ఉన్నాయి. రాచకొండ ప్రాంతం అంటే ఎక్కడ పేరినా అమ్మో అట్లా అన్నట్టు ఉండేది. అంటే పార్టీలు ఎలాగుండేదండి అప్పుడు? పార్టీ కూడా బాగానే ఉంది, విస్తృతంగానే ఉండేది. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఆధారణ ఉండేది. రిక్రూట్మెంట్ అట్లే ఉండేటివి. ప్రజా సమస్యలు ఎట్లా వచ్చి చెప్పుకునేటోళ్ళు. ఏ గ్రామానికి పోయినా విస్తృతంగా కలిసేవాళ్ళు.
మీరు పార్టీలు వెళ్ళేసరికి ప్రజల సమస్య మీద ఎక్కువగా దేని మీద ఫోకస్ అంటే కరువుదాడులు జరిగాయి, అవును. భూ పంపిణీ జరిగింది. ఈ రెండిట్లో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు అప్పట్లో? అంటే నేను రిక్రూట్ అయ్యే నాటికి కరువు దాడులు చేసినాం కానీ భూ పంపిణీ అనేది అప్పటికే ఆగిపోయింది. హుహు. 2000 కంటే ముందే భూ పంపిణీ ఉంది కానీ 2000 తర్వాత అసలు భూ పంపిణీ అనేటివి లేవు. అంటే ఆర్థికమైన పోరాటాల వైపు ప్రజల్ని మొగ్గు చూపొద్దు అనేది ఒక తీర్మానం ఒకటి ఉన్నది పార్టీది. హ్మ్. అట్లా భూ పోరాటాలు తీసుకోలేదు. ఎందుకంటే భూ పోరాటాలు తీసుకున్నా అవి ప్రజల చేతిలో నిలబడట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసి పార్టీ అటువైపు పోవద్దనేది. అచ్చా. అంటే భూమి పంచుతాం కానీ వాళ్ళకి పట్టాలు ఇయ్యలేం కదా మనం. అవును. మళ్ళీ యథావిధిగా వాళ్ళకే వస్తున్నది. అవును. అట్లా అని చెప్పి భూ పోరాటాలు అంటే కరువుదాడులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చిందా? అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు కరువు అనేది ప్రజల్ని ఆకలితో ఉంచలేం కదా. ఒక దగ్గర టన్నుల కొద్దీ రైస్ మిల్లర్లు ఉండేటిది, దొరల దగ్గర ఉండేటిది, పెత్తందారుల దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు తక్షణంగా మనం అందించాల్సింది. ఆ విధంగా మంతన్ గౌరెల్లి కాదు మొండి గౌరెల్లిలా కరువు దాడి చేసినాం. చేసి బియ్యము మీరున్న టైంలో మొండి గౌరెల్లి, ఆరుట్ల అవును ఈ రెండిట్లో చాలా పెద్ద కరువుదాడి జరిగింది. అవును ఒకసారి వాటి గురించి రివీల్ చేయండి. చింతపట్ల విలేజ్ మొండి గౌరెల్లి హ్మ్. ఈ 2 గ్రామాల మధ్యన ఒక్కడే డీలర్ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ పనికి ఉపాధి పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది. పనికి ఆహార పథకం. పనికాహార పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది. అది సక్రమంగా పంచుతలేరు, జరుగుతలేవు, ఇక అక్రమాలు జరిగి బయట అమ్ముకుంటున్నారు అనేది మనకు వార్త ఉంది. ఇట్లా కాదు మరి కరువు దాడికి సిద్ధపడదామా అనేసి ఒక వారం 10 రోజుల నుంచి ఆ గ్రామాల ప్రజలందరినీ కలిసి ఆ గ్రామాలలో ఉన్న సంఘాలతోని సమాచారం తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలి, మరి చేద్దామనంటే చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి దాడి చేసాం. హ్మ్. దాడి చేసి బియ్యాన్ని ఎన్ని ట్రాక్టర్ గంటలప్పుడు జరిగింది ఇది? నైటే హుహు. సాయంత్రం పూట 7 గంటలకు 8 గంటలకు ఊర్లోకి వచ్చేసి 2 గ్రామాల వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళిపోండి, ఎవరి కాళ్ళు తీసుకుపోయారు అంటే ఎవరి కాళ్ళు తీసుకుపోయారు కానీ ఎవరంతలో వాళ్ళు సంతులు తీసుకుపోలేదు. తీసుకుపోయి గౌరెల్లి కాడ ఏం జరిగిందంటే వాళ్ళు ఒక బండ మీద ఊరు బయట పోసి పంచుకున్నారు. అది అప్పటికే లీక్ అయిపోయింది. తెల్లారి డిపార్ట్మెంట్ వచ్చిర్రు, కేసులు అయినాయి, అదంతా జరిగింది. ఎవరెవరైతే కేసుల పాలయ్యారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా విడిపించినాం. మీరు పార్టీలో వెళ్ళేసరికి మీకు తుపాకీ మీద అవగాహన లేదు. కానీ పార్టీలకు వెళ్ళాక తుపాకీ పట్టుకొని ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? గుట్టల్లోనే, రాజకొండ గుట్టలోనే? ఫారెస్ట్లోనే ఎవరికైనా రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరికైనా పార్టీ రోజువారీగా శిక్షణ ఉంటుంది. 3 నెలలకో 6 నెలలకో మిలిటరీ క్యాంప్ ఉంటుంది, పొలిటికల్ క్యాంప్ ఉంటుంది. పొలిటికల్ క్యాంపులో పొలిటికల్ శిక్షణ ఇస్తారు, మిలిటరీ క్యాంపులో మిలిటరీ శిక్షణ ఇస్తారు. ఈ రెండిట్లో దేనికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపించేవారు? రాజకీయ వైపు వెళ్ళేవారా, లేదు తుపాకీ పట్టుకొని వెళ్ళాలనుకున్నారు? అంటే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాం అనేది ఏముండదు. పార్టీ పార్టీ ఆదేశాలు. ఆదేశం ఏదైతే చేయమంటారో దానికి వెళ్ళాల్సిందే మ్మ్. ఎవరమైనా. నేను ప్రస్తుతానికి రాచకొండ ప్రాంతం, నేను ఇక్కడనే పని చేస్తా అంటే కుదరదు. మ్మ్. పార్టీ నిర్ణయానుసారం నువ్వు వేరే రాష్ట్రం పోవాలన్నా పోవాలి, వేరే జిల్లాకు వెళ్ళాలన్నా వెళ్ళాలి. అచ్చా. అంటే రాజకీయము మిలిటరీ రెండు మిళితమై పొలిటికల్ లైన్లానే వెళ్ళాలి తప్పితే మిలిటరీ ఆధీనంలోకి రాదు. ఓకే. మీరు పనిచేస్తున్న టైంలో కరువుదాడులు చేశారు, అంత బాగుంది. అవును. కానీ ఆ ప్రాంతం మంచాల, యాచారం, ఆదిపట్ల ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం లేదు ప్రజల్లో అప్పట్లో. వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ఏమైనా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు? భూ పోరాటాలు కాకుండా కరువు దాడులు చేసినాం. ఇంకోటి గ్రామాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో దాని మీద తిరుగుబాటు. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, వివిధ రకాల రైతు కూలి సంఘాలు ఉన్నాయి. అప్పటికి పార్టీ సంఘాల మీద పూర్తిగా నిషేధం ఉంది. బయట ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలలో వీళ్ళని మిళితం చేసి పోరాటాలు చేయించింది మ్మ్. రైతులతో.